హాయ్ అండి. ఈవేళ నేను వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర చూపిస్తున్నాను. మాకు కొంచెం వంకాయలంటే పిచ్చిలండి. అందుకని వంకాయలో వెరైటీలు ఉన్నా చూపించేస్తూ ఉంటాను. నెక్స్ట్ రోటి పచ్చళ్ళు కూడా చూపిస్తూ ఉంటాను. ఆ పిచ్చి అలాగే ఉంటుంది, తగ్గదు. ఎందుకంటే పూర్వకాలం నుంచి నాకు మా వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే శుభ్రంగా వండుకు తినమనే చెప్పారండి. ఆరోగ్యాన్ని జాగ్రత్త కాపాడుకోవాలనుకుంటే ఈ విధంగా మన ఇంట్లో మనం వండుకు తినడమేంటి, అంతకు మించి ఇంకేమీ లేదు. బయట కూరలేని టేస్ట్లు ఉండవు. అయితే నేను ఇలా వండేసుకున్నాను, వంకాయలు మగ్గబెట్టేసాను. కానీ కొంచెం పుచ్చులు ఉన్నాయండి బాబు. మంచివని గేరుకుని తెచ్చుకున్నాను, కానీ పుచ్చులు ఉన్నాయి. అయితే కొంచెం మగ్గబెట్టేసుకున్న టైంలో ఈ లోపలే కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చాలా మట్టిగా ఉంది. వర్షాల వల్ల మట్టి 2-3 సార్లు కడుక్కోవాలి, ఇసుక ఎక్కువ ఉంది దాంట్లో. అయితే కడిగేసుకుని పచ్చిమిరపకాయలు, ఉప్పు ప్లస్ కొత్తిమీర ఇవన్నీ కొంచెం బరకగా, మిక్సీ ఉంది కదా అని బాగా స్పీడ్ పెట్టేయకుండా కొంచెం బరకగా ఆడుకుంటేనే బాగుంటుంది. ఎక్కడ ఏదైనా సరే మిక్సీ టేస్ట్ వేరు, రుబ్బురోలు టేస్ట్ వేరు. అయితే మనకు అనువుగా ఉంటే మ్యాక్సిమం రుబ్బురోలకే నేను చెప్తానండి చేసుకోమని. ఎందుకంటే టేస్ట్ అక్కడే బాగుంటుంది. మనకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అలాంటివి రాకుండా ఉండాలంటే రుబ్బురోలుతో రుబ్బుకున్న వాళ్ళు పూర్వకాలం వాళ్ళందరూ కూడా ఎంత ఇదిగా ఉండేవారండి ఆరోగ్యంగాను. రుబ్బుకోవడాలే మానేసారు, పక్కకు తోసేస్తున్నారు రుబ్బురోలు ఉన్నా కూడా. నేనైతే అదే ఫాలో అవుతాను అప్పుడప్పుడు. మిక్సీ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు నేను తీస్తాను. ఈ విధంగా మగ్గిపోయిందండి కూర. అయితే మాత్రం చాలా బాగుంది. అల్లం వెల్లుల్లిపాయలు, మసాలాలు అలాంటివి ఏమి, చింతపండు కూడా లేని కూర అండి ఇదైతే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా సింపుల్గా కార్తీక మాసం చేసుకుని కూర